మూడో ప్రపంచ యుద్ధం అంచున నిలబడింది. అమెరికా, ఇరాన్ చర్చలు విఫలమయ్యాయి. ఇలాంటి సమయంలో అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ ఎవరికి ఫోన్ చేశారు? 40 నిమిషాల పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఏం చర్చించారు? రిపోర్ట్ ప్రకారం ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు విఫలమైన మరుక్షణమే ట్రంప్ మోదీకి డయల్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్కు, అమెరికాకు మోదీ తప్ప వేరే ఆప్షన్ లేదు. అసలు ఆ 40 నిమిషాల కాల్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయం తెలుసుకునే ముందు మనం మరొక విషయం తెలుసుకోవాలి. ప్రస్తుతం ప్రపంచం 2 వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఉంటే మరోవైపు రష్యా, ఇరాన్ ఉన్నాయి. ఈ 2 వర్గాలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన ఏకైక నాయకుడు మోదీ మాత్రమే. పాకిస్తాన్లో జేడీ వాన్స్ నేతృత్వంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ వెనక్కు తగ్గడం లేదు. అటు రష్యా కూడా ఇరాన్కు మద్దతుగా నిలుస్తోంది. ఇలాంటి సమయంలో అమెరికాకు న్యూట్రల్ పవర్ కావాలి. ఇటు రష్యాతోనూ అటు ఇరాన్తోనూ స్నేహంగా ఉండి ట్రంప్ మాటను గౌరవించే ఏకైక నాయకుడు మోదీ మాత్రమే. అందుకే చర్చలు విఫలం కాగానే ట్రంప్కు మోదీయే దిక్కయ్యారు. ఈ ఫోన్ కాల్లో అత్యంత కీలకమైన అంశం స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. ప్రపంచ చమురు వ్యాపారానికి ఇది గుండెకాయ. ఇరాన్ దీన్ని ఎక్కువ కాలం మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. భారత్ తన చమురు అవసరాల కోసం 40% ఈ మార్గం మీదే ఆధారపడుతుంది. అందుకే ట్రంప్, మోదీ ఇద్దరూ కలిసి ఈ మార్గాన్ని ఓపెన్గా ఉంచాలని చర్చించారు. తన దేశ ప్రయోజనాల కోసం మోదీ ఎలాగైనా ఇరాన్ను ఒప్పిస్తారని, అది అమెరికాకు కూడా లాభిస్తుందని ట్రంప్ ప్లాన్. హర్ముజ్ను ఓపెన్ చేయడానికి మోదీ మధ్యవర్తిత్వం వహించాలని ట్రంప్ కోరారు. ఇరాన్ అధ్యక్షుడితో నేరుగా మాట్లాడి రష్యాను ఒప్పించగల సత్తా మోదీకి ఉందని ట్రంప్ నమ్మకం. రష్యా ఇప్పటికే యుక్రెయిన్ విషయంలో దూకుడుగా ఉంది. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా ఎంటర్ అయింది. పుతిన్కు అత్యంత ఆప్తమిత్రుడు మోదీ. ట్రంప్ ఈ విషయాన్ని సరిగ్గా వాడుకోవాలని చూస్తున్నారు. ఇరాన్తో భారత్కు 1000 ఏళ్ల నాటి చారిత్రక మరియు సాంస్కృతిక బంధం ఉంది. అమెరికా ఆంక్షలు విధిస్తున్నా ఇరాన్తో స్నేహాన్ని కాపాడుకుంటూ వస్తున్న మోదీ మాటను ఇరాన్ నాయకత్వం గౌరవిస్తుందని ట్రంప్ నమ్మకం. ఇరాన్కు రష్యా అండగా ఉంది. పుతిన్తో మోదీకున్న లోతైన స్నేహం వల్ల రష్యా ద్వారా ఇరాన్ను శాంతింపచేయడం మోదీకి సులభమని ట్రంప్ భావిస్తున్నారు. ఇరాన్కు మద్దతుగా రష్యా తెర వెనుక అడుగులు వేయడంతో అమెరికా ఒంటరి కాకుండా ఉండడానికి మోదీ వైపు మొగ్గు చూపింది. ఈ కాల్ ముగిస్తూ ట్రంప్ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం. అగ్రరాజ అధినేత ఇంతలా తగ్గాడంటే మోదీ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ రాబోయే కొన్ని వారాల్లోనే భారత్, అమెరికా మధ్య ఎనర్జీ మరియు డిఫెన్స్ రంగాల్లో భారీ ఒప్పందాలు జరగబోతున్నాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. అంతేకాదు మోదీకి శత్రువులంటూ లేరు. ఇరాన్, రష్యా, అమెరికా అందరినీ ఒకే వేదికపైకి తేగలిగే శక్తి మోదీదే. ట్రంప్కు మోదీయే ఎందుకు దిక్కు అంటే యుద్ధ సంక్షోభం ఉన్నా ఆర్థిక సంబంధాలు బలోపేతం చేయగలిగే శక్తి మోదీకుందని ట్రంప్ నమ్మకం. మోదీ ఈ కాల్లో ఒక విషయాన్ని స్పష్టం చేశారు. భారత్, పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎప్పుడూ అంగీకరించలేదని ఖరాఖండిగా చెప్పారు. ఇది మోదీ ఆత్మగౌరవానికి మరియు ట్రంప్ నమ్మకానికి నిదర్శనం. ఇరాన్, అమెరికా ఇద్దరికీ పూర్తి నమ్మకమున్న ఏకైక దేశం భారత్. అమెరికాకు మిత్రదేశం, ఇరాన్కు ప్రాణ స్నేహితుడు కావడంతో భారత్ను న్యూట్రల్ గ్రౌండ్గా ట్రంప్ ప్రతిపాదించే అవకాశం ఉంది. 40 నిమిషాల కాల్లో ట్రంప్ ఇదే అంశాన్ని ప్రస్తావించి ఉండొచ్చు. మీరు మధ్యవర్తిత్వం వహించండి, చర్చలను భారత్తో నిర్వహించండి అని కోరి ఉండే అవకాశం ఉంది. ఒకవేళ చర్చలు ఢిల్లీలో జరిగితే అది మోదీ దౌత్య విజయానికి పరాకాష్ట అవుతుంది. రష్యా కూడా ఇస్లామాబాద్ కంటే భారత్నే సురక్షితమైన వేదికగా భావిస్తోంది. ఇరాన్కు రష్యా అండగా ఉంది కాబట్టి భారత్లో చర్చలు జరిగితే పుతిన్ కూడా సంతృప్తి చెందుతారు. దానికి తోడు తమ దేశ అతిథులకే రక్షణ కల్పించలేని దేశంలో మళ్లీ చర్చలు జరపడానికి ఇరాన్ అస్సలు ఇష్టపడడం లేదు. ఈ 40 నిమిషాల కాల్ ప్రపంచ చరిత్రను మలుపు తిప్పబోతోంది. మరి మోదీ ఈ యుద్ధాన్ని ఆపి విశ్వగురువుగా మారతారా? చూడాలి.